భద్రాచలంలో సీతారామచంద్ర స్వామి జల విహారం నేత్రపర్వంగా కొనసాగింది. తెలుగు రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన భక్తులు గోదావరి కరకట్ట ఇసుక తిన్నెలపై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అంటూ హర్ష ధ్యానాలు చేస్తుండగా సీతారాములు నది విహారం చేశారు. ఏటా ముక్కోటి ఏకాదశి పర్వదినం నాడు గోదావరి నదిలో హంసలాంకృత తెప్పపై సీతారామచంద్రస్వామి విహారించడం సాంప్రదాయంగా వస్తుంది. 5 పర్యాయాలు హంసలంకృత తెప్పపై స్వామివారి జల విహారం చూడముచ్చటగా కొనసాగింది. తర్వాత స్వామివారు గోదావరి నుంచి భద్రాద్రి రామాలయానికి బయలుదేరారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.